ఎలక్షన్లు వచ్చినాయి అంటే చాలు ప్రచారాల పేరు మీద గిఫ్ట్లు ఇచ్చే పనులే బిజీ అవుతారు లీడర్లు కార్యకర్తలు. గోడ గడియారాలు, కుక్కర్లు, యూత్ కు క్రికెట్ కిట్లు, పట్టు చీరలు, కుంకుమ బర్నెలు, కోటర్ సీసలు, ఇగో ఇట్లా ఓటర్లను ఆలదిక్కు మలుపుకునే తందుకు తీరొక్కటి వంచుతారు. కానీ ఏపీలో మాత్రం వైసీపీ టీడీపీ పోటాపోటీగా ఇగో ఇవి వంచుతున్నారు. చెప్పుకుంటే సిగ్గుపోతుంది, చెప్పుకోకపోతే కడుపున వస్తుంది అన్నట్టే ఉంది ఈ ముచ్చట. దునియాల్ని ఏడలేని తీరు పంక పార్టీ, సైకిల్ పార్టీ, ఓటర్లకు సామాజిక బాధ్యత, కుటుంబ నియంత్రణ, ఆరోగ్య సంరక్షణ, ఆర్థిక సంక్షేమము అన్ని దృష్టిలో పెట్టుకొని కండోమ్లు వంచుతున్నారు. అది కూడా ఏదో గుట్టు సప్పుడు కాకుండా వంచి చేతులు దులుపుకుంటలేరు. బాజాప్తాల పార్టీ కలరు, గుర్తు, పేరు అన్ని కానొచ్చేటట్టు స్పెషల్ గా తయారు చేపించి మరీ పంచులు పెట్టిరు. ఓ దిక్కు వైసీపీలు వంచుతున్నట్టు కొన్ని వీడియోలు వైరల్ అయితే, ఇంకో దిక్కు టీడీపీలు వాళ్ళ పార్టీ తరపున వంచుతున్నట్టు ఇంకొన్ని వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఏ వాళ్ళ పార్టీ వాళ్ళు వాళ్ళెందుకు వంచుకొని పతార పలస చేసుకుంటారు, పక్క పార్టీలు గుర్తులు చెప్పాయించి ఇంకో పాటలు రికిద్దామని వంచుతున్నారు కావచ్చు అని కొందరు లాజిక్లు తీస్తున్నారు కూడా. కానీ భవిష్యత్తుకు గ్యారంటీ అని పసుపు పాటల ప్యాకెట్ల మీద ఉండే వరకలా వీటితోని భవిష్యత్తులో ఎటువంటి ప్రాబ్లం రాదని గ్యారంటీ ఇస్తున్నారా అని కొందరు నవ్వుకుంటుంటే, సిద్ధమని రాసిన వైసీపీల ప్యాకెట్లు చూసి ఏ యుద్ధానికి సిద్ధమని ఇస్తున్నారు ఇవి అని మీమ్స్ ట్రోల్స్ కూడా పడుతున్నాయి గట్టిగానే. వాట్ ఏ థాట్, వాట్ ఏ విజన్, పిచ్చోళ్ళు అయిపోయారు మన జనమంతా అని ఇంకొందరు పోస్టులు వేస్తున్నారు. ఊకుంటే రేపే ఓయో రూమ్ లో కూపన్లు కూడా ఇచ్చి కానివ్వండి అని చెప్పి యూత్ ఓట్లను గుండు గుత్తగా గుంజుకునే ప్లాన్లు వేస్తారా ఏంది అని ఇంకొందరు కామెంట్లు ఇవ్వట్టే. కానీ ఏ మాట కామాటనే ఈ ప్రసారం అయితే వేరే లెవెల్ వర్మ. ఈడ నేను వస్తున్న ఇంకో ముచ్చట ఏంటంటే, ఒకప్పుడు కండోమ్ అనే పదం వాడేతందుకే వెనక ముందయ్యేది. మెడికల్ షాప్లకు పోయి అడిగే ధైర్యం కూడా చేయకపోయేది. ఏ బస్ స్టాండ్ల కానో పెడితే ఎవ్వరు చూడకుండా లరక్కున జేబులు వేసుకొని పోతుంట్రి. అసొంటిది ఇంత పబ్లిక్ గా ప్రసారం పేరు మీద వంచుతున్నారంటే గ్రేటే అని అనబట్టిరు. సరే ఎవరిని బదనాం చేయాలన్న ఆలోచన కూడా అయి ఉండొచ్చు, కానీ పబ్లిక్ అయితే మంచి అవుతున్నది కదా వీటితోని అని కూడా మాట్లాడుకోబట్టి ఇంకొందరు.